ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించి వారి సమస్యలు విని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్తో మాట్లాడి వినతి పత్రాలు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు విరాసతు వారికి రావాలి. రేషన్ కార్డు స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం సోమవారం మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో ఆరంభమైంది. 17వ వార్డు హమాలీవాడకు చెందిన మేధా ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, కమిషనర్ మారుతి ప్రసాద్ మొక్కలు నాటారు. ఈ నెల 9వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చైర్మన్ ఉప్పలయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పూదరి సునీతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వీటే కూడా మా చెట్టు పెట్టేసేయండి. అది దగ్గర కనండి. కమియరమ్మ చిల్లెన్ సోల్వియర్ వెబ్రిన్ కమియర్ కమియర్ సీ దట్ సైడ్ బాయ్. అందరికి ఫోటోలు వస్తాయి. ఎవరైనా ఫోటో కావాలో తీసుకోండి. తాగావా ఏం రావాలి కూడా మంచిగా అంటే వర్చుకుని వాడాలి. మరి వర్చుకున్నారు రానండి. రాళ్ళ వెళ్ళినా కాదు మనం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అంశంపై వివాదాస్పద తీర్పు ఇచ్చిందని, తీర్పుతో మాలలు నష్టపోతారని తిరిగి పరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మాల మహానాడు ఆధ్వర్యంలో ప్రజలు ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్కు మాల మహానాడు సంఘం నాయకులు వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణ మాల మహానాడు కన్వీనర్ ఆసాది పురుషోత్తం, ఉపాధ్యక్షుడు పి శంకరయ్య, ప్రచార కార్యదర్శి పలిగి కనకరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కుమారస్వామి, కార్యదర్శి గర్సె రామస్వామిలు కలెక్టర్ కుమార్ దీపక్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తిరిగి పునఃపరిశీలించి రద్దు చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వెంటనే జై మాల మాలల ఐక్యత మాలల ఐక్యత మాలల ఐక్యత ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వెంటనే జై మాల ఎస్సీ
ధర్నా చేయడం జరుగుతుంది మాల సంఘం తరఫున. మరి ఏదైతే 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరి మాలలకు వ్యతిరేకంగా ఇవ్వడం అనేది జరిగింది. మరి 341 యాక్టు మరి అమలు చేయకుండా మరి దానికి అనుసరించి బాబాసాహెబ్ ఏదైతే రాసిన రాజ్యాంగాన్ని అనుసరించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మరి తీర్పు చెప్పడం అనేది జరిగింది. ఈ తీర్పు కూడా మరి రాజకీయ కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి మాలలను చిన్న చూపు చూస్తూ మరి మాదిగోలను మరి వాళ్ళకు వర్గీకరణ మరి వాళ్ళకి ఏబిసిడి చేస్తే బాగుంటుందని ఇది ఒక రాజకీయ కుట్రగా మరి ఇద్దరిని మాలలను మాదిగలను మరి విడదీయడానికి కూడా ఇదొక నిదర్శనం. ఎందుకనంటే మరి మాలలు మరి మాదిగలు ఎస్సీ వర్గీకరణ చేస్తే వీళ్ళు విడిపోతారు. మరి ఎస్సీ వర్గీకరణ కావద్దు అని అంటే కాకుండా ఉంటే మరి బహుజనులు వీళ్ళందరూ కలిసి రాజ్యాధికారాన్ని సాధిస్తారనే ఉద్దేశంతో ఉన్నత వర్గాల వాళ్ళు మరి ఉన్నత పార్టీ వాళ్ళు మరి రాజకీయ నాయకులు కుట్ర పన్నే ఇది చేపించారని మేము అందరం అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు సుండూరులో జరిగినటువంటి విధానాన్ని మరి అందరం కూడా ఎదిరించినప్పుడు వీళ్ళు ఇట్లా ఎదిరిస్తే మనకు రాజ్యాధికారం ఉండదు, వాళ్ళకి రాజ్యాధికారం పోతుందనే ఉద్దేశంతో మరి 341 యాక్టివ్ మరి అనుసరించకుండా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా ఏరుగురితోటి పెంచి మరి పెట్టినా కానీ అందులో ఒకరు వ్యతిరేకించినా కానీ దాన్ని కూడా మరి అమలు పరచడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం మాలలుగా. మరి అదేవిధంగా రేపు ఢిల్లీలో కూడా మరి సామాజిక నిరాహార దీక్షలు మరి ఇవన్నీ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. మేము దీన్ని వ్యతిరేకిస్తూ మరి ఇలా కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే కలెక్టర్ ద్వారా మరి రాష్ట్రపతి గారికి మరి ఇది మెమోరాండం అందాలని మేము కోరుకోవడానికే కారణం చేత దీని మీద మేము మెమోరాండం ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. పిలుపు మేరకు తెలంగాణ 33 జిల్లాలో కలెక్టర్ ఆఫీసును దిగ్బంధం చేసి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా లేఖను అందిస్తూ ఉన్నాం. విషయం ఏంటంటే గతంలో ఏబిసిడి వర్గీకరణ చంద్రబాబు హాయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. మరి అప్పుడు ధర్మాసనం 5 సభ్యులతో ఆ తీర్పును కొట్టేసి ఏబిసిడి వర్గీకరణను కొట్టడం జరిగింది. మళ్ళీ అదే అంశాన్ని మళ్ళీ 15 ఏళ్ళకి తీసుకొచ్చి మరి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వ హాయంలో మా ప్రభుత్వం ఏర్పడితే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి 2014లో మాటిచ్చి ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లో కూడా మందకృష్ణ గారితో మాటా మంత్రి జరుపుకొని వర్గీకరణను బిల్లు పెట్టకుండా డైరెక్ట్ సుప్రీంకోర్టుకు జడ్జిలను కొనేసి 7 జడ్జిలతో ఒక తీర్మానాన్ని అమలు చేయించడం జరిగింది. అసలు నిజానికి చెప్పాలంటే వర్గీకరణ లేని సమస్యను సృష్టించి కొట్టేసిన దాన్ని ఇవాళ మళ్ళీ ఎట్లా అమలు చేస్తారని చెప్పేసి అదే జడ్జిలు ఎట్లా అమలు చేస్తారని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అప్పుడేమో కొట్టివేస్తారు, ఇప్పుడేమో మళ్ళీ అదే జడ్జిలు అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఇలా ఆమోదిస్తాం, దాన్ని తప్పుపడుతూ ఉన్నాం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రకారం చేయకుండా 341 ఆ యొక్క చట్టాన్ని అమలు చేయకుండా పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అసెంబ్లీలో తీర్మానం చేయకుండా సుప్రీంకోర్టు ఎలా తీర్పిస్తారని కూడా మేము ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. కలిసి దళితులను కలిసి ఉంటే రేపు రాజ్యాధికారంలో వీళ్ళు ముందు భాగాల్లో ఉంటుందని ఈరోజు బీజేపీ కుట్ర పన్ని ఇవాళ దళితులను విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఏబిసిడి వర్గీకరణ వల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికి? మేము ఇప్పటికి కూడా మానవ తరఫున కోరుతా ఉన్నాం. ఎవరి రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎవరి జనాభా ప్రాతిపదికన కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్ హక్కులు వాళ్ళని కల్పించండి. అది న్యాయమైన పద్ధతి. మేము కలిసి ఉన్న వాళ్ళను, అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళను విడగొట్టి మా మధ్యలో ఈర్ష్యాభావాలు పెంచి ఇవాళ గొడవలకు సృష్టిస్తూ ఉన్నది. దీనికి మూల కారణం ఈ అగ్రవర్ణ మనువాద బీజేపీ పార్టీ అని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాలలోని వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా వద్ద ఆర్టీసీ అద్దె బస్సు 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టగా 3 గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం మంచిర్యాల డిపోకు వస్తుండగా బస్సు అదుపు తప్పి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మంచిర్యాల చున్నంబట్టివాడకు చెందిన రేగుంట రమేష్, దీప తండ్రి కూతుళ్లను, శ్రీరాంపూర్కు చెందిన మహేష్లకు గాయాలు కాగా దీపకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.